ప్రవాస భారతీయులు ఎల్లప్పుడూ దేశానికి బలమైన బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారని ప్రధాని మోడీ ప్రశంసించారు. అమెరికాలోని భారతీయుల నైపుణ్యాలు, నిబద్ధత సాటిలేనివని కితాబునిచ్చారు. వారు ఇరు దేశాలను అనుసంధానించినట్లుగా చెప్పారు మోడీ. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని న్యూయార్క్ వేదికగా నిర్వహించిన మోడీ అండ్ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ అనే కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. గతంలో తాను ఎటువంటి పదవుల్లో లేని టైంలోనే అమెరికాలోని దాదాపు 29 రాష్ట్రాల్లో పర్యటించినట్లుగా గుర్తు చేసుకున్నారు మోడీ. ప్రధానిగా అమెరికా పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన కార్యక్రమాలను ప్రస్తావించారు. ఇక్కడి భారతీయులు ప్రతిసారి పాత రికార్డులను చెరిపేశారని అభినందించారు. ఉత్కంఠగా జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్టు నేత అణురుకుమార దిశనాయకే విజయం సాధించారు. రాజపక్ష కుటుంబం అవినీతిలో విసిగిపోయిన ప్రజలు మార్క్సిస్టు విధానాల వైపు మొగ్గు చూపారు. గత ఎన్నికల్లో కేవలం 3% ఓట్లు మాత్రమే సాధించిన దిశనాయకే ఈసారి ఎన్నికల్లో అవినీతిపై పోరాటమే ప్రచారాస్త్రంగా చేసుకుని 50% పైగా ఓట్లు సాధించి సంచలన విజయాన్ని సాధించారు. ఇవాళ అణురుకుమార శ్రీలంక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. భక్తుల్లో ఉన్న ఆందోళన దృష్ట్యా ఆగమ శాస్త్ర సలహాదారులు పెద్ద జయంగార్లను సంప్రదించామన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. వారి సూచనల మేరకు ఇవాళ శ్రీవారి ఆలయంలో శాంతి హోమం నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. 6 గంటల నుంచి 10 గంటల దాకా శ్రీవారి ఆలయంలోని బంగారు బావి వద్ద శాంతి హోమం నిర్వహిస్తామన్నారు. తిరుమలలో లడ్డూ వ్యవహారంపై సిట్ వేస్తున్నట్లుగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఐజీ స్థాయి అధికారి సిట్ కు నేతృత్వం వహిస్తారన్న ఆయన సిట్ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. భక్తుల మనోభావాలతో ఎవరూ ఆడుకోవడానికి వీల్లేదని అన్నారు చంద్రబాబు. ప్రతి దేవాలయానికి ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయని వాటిని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. తప్పు చేసిన వారందరి అకౌంట్లు ఎప్పటికప్పుడు స్వామివారు సెటిల్ చేస్తారన్నారు. తిరుమల లడ్డూ కల్తీ ఘటనకు నిరసనగా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్షని ప్రారంభించారు. 11 రోజుల పాటు ఆయన దీక్షని కొనసాగించనున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. గత ప్రభుత్వం హయాంలో రథాలు తగులబెట్టారని, ఆలయాలను అపవిత్రం చేశారని విమర్శించారు. రాముడి విగ్రహం తల తొలగిస్తే ఆనాడు పోరాడామన్నారు. ఏ మతమైనా మనోభావాలు దెబ్బతినకూడదన్నారు పవన్ కళ్యాణ్. ప్రసాదాల కల్తీ, నాణ్యతలేమి గురించి గతంలోనే చెప్పామని పవన్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా జగన్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన రాజకీయాల కోసం చంద్రబాబు టీటీడీ ప్రతిష్టను దిగజార్చారంటూ ప్రధాని మోడీకి వైఎస్ జగన్ లేఖ రాశారు. స్వామివారికి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. సున్నితమైన అంశాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారని ఆరోపించారు. సీఎం పదవి ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరించారని లేఖలో మండిపడ్డారు. టీటీడీ సాంప్రదాయాలపై అనుమానాలు పెంచే విధంగా చంద్రబాబు మాట్లాడారు. టీటీడీ ప్రతిష్టను దిగజార్చిన చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని లేఖలో జగన్ డిమాండ్ చేశారు. లడ్డూ వివాదంలో వాస్తవాలు ప్రపంచాలకు తెలియాలి, వాస్తవాలు నిగ్గు తేల్చాలని ప్రధానికి లేఖ రాశారు. రాష్ట్ర రాజకీయాలు, బీసీ కులగణన, స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల అమలు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపైన చర్చలు జరిపారు. ట్రిడెంట్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీఏసీ చైర్మన్ అరకుపూడి గాంధీ, దానం నాగేందర్, ప్రకాశం గౌడ్, కడియం శ్రీహరి హాజరయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. కడియం శ్రీహరి, అరకుపూడి గాంధీ సీఎల్పీ సమావేశానికి హాజరయ్యారని గుర్తు చేశారు హరీష్. సీఎల్పీ భేటీకి హాజరైతే మర్యాదపూర్వక కలయిక అంటున్నారు. సీఎల్పీ భేటీకి హాజరైతే అది మర్యాద కాదు, అమర్యాద అవుతుందన్నారు. మంత్రి శ్రీధర్ బాబు చిన్న లాజిక్ మిస్ అయ్యారని సెటైరేశారు. నియోజకవర్గంలో సీఎం కార్యక్రమం ఉంటే కలవచ్చు, కానీ సీఎల్పీ సమావేశానికి వస్తే కలవకూడదు కదా. ఒక పార్టీ ఎమ్మెల్యే మరో పార్టీ ఎల్పీ భేటీకి ఎలా హాజరవుతారు? శ్రీధర్ బాబు వైఖరి పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టుందని విమర్శించారు హరీష్.
హెచ్ఎండిఏ పరిధిలోని 3 ప్రాంతాల్లో ఆదివారం కూల్చివేతలు చేపట్టినట్లుగా హైడ్రా వెల్లడించింది. సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపింది. కేవలం వ్యాపారం కోసం నిర్మించిన భవనాలను మాత్రమే కూల్చేసినట్లుగా స్పష్టం చేసింది. కూకట్పల్లి నల్ల చెరువులో అనధికారిక షెడ్లను కూల్చేసినట్లుగా హైడ్రా వెల్లడించింది. నల్ల చెరువులోని సర్వే నంబర్ 66, 67, 68, 69లోని మొత్తం 16 వాణిజ్య షెడ్లు, ప్రహరీ గోడలు కూల్చామని హైడ్రా ప్రతినిధులు స్పష్టం చేశారు. మరోవైపు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిస్టారెడ్డిపేట సర్వే నంబర్ 164లోని ప్రభుత్వ భూమిలో అర్ధరాత్రి వరకు హైడ్రా కూల్చివేతలు కొనసాగాయి. బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ను పోలీసులు విజయవాడకు తీసుకొచ్చారు. డెహ్రాడూన్ నుంచి ట్రైన్లో విజయవాడకు తీసుకొచ్చిన పోలీసులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. ముంబై నటి కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు. ఇక ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారనేది ఆరా తీస్తున్నామన్నారు. జత్వానికి భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. ముంబై నటి జత్వానీ కేసులో అరెస్టైన విద్యాసాగర్ను విజయవాడ తీసుకొచ్చారు పోలీసులు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మారేడుమిల్లి జలపాతంలో 3 గల్లంతయ్యారు. మరొక 2ని రక్షించిన సిబ్బంది రంపచోడవరం ఏరియా హాస్పిటల్లో చికిత్సను అందిస్తున్నారు. మరోవైపు జలపాతంలో కొట్టుకుపోయిన 3 విద్యార్థులు సౌమ్య, అమృత, హర్దీప్ కోసం అధికారులు గాలిస్తున్నారు. మన్యంలో వర్షాల కారణంగా మారేడుమిల్లి పర్యాటక ప్రాంతాల్లో తాత్కాలికంగా టూరిజాన్ని నిలిపివేశారు. అల్లూరు జిల్లా అరకులోయలో సుడిగాలి బీభత్సాన్ని సృష్టించింది. డుమ్రిగూడ మండలం దేముడు వలస, కొరంజిగూడ గ్రామాల మధ్య సుడిగాలి ఆందోళనకు గురిచేసింది. సుడిగాలి తీవ్రతకు పంట పొలాలు నేలకొరిగాయి. ఒక్కసారిగా చెలరేగిన సుడిగాలిని చూసిన గిరిజనులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. మచిలీపట్నం తాళపాలెం కాలువ మీద ఉన్న ఓ వంతెన అకస్మాత్తుగా కుప్పకూలింది. ఓ ట్రక్కు వంతెన మీద నుంచి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. వంతెన కూలిపోవడంతో అటుగా రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. నిర్మల్ జిల్లాలో కొందరు వ్యక్తులు ఏకంగా ఆర్టీసీ బస్సునే దొంగిలించారు. జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపో నుంచి బస్సు మాయం చేశారు. ప్రయాణికులు లేకుండా బస్సు స్పీడ్గా వెళ్తూ ఉండడంతో స్థానికులు అనుమానించారు. దీంతో బస్సును వెంబడించారు డిపో సెక్యూరిటీ సిబ్బంది. సోఫీనగర్ దగ్గర బస్సుని పట్టుకున్నారు. కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే తొలి విడత పోలింగ్ పూర్తవడంతో రెండో విడతపై దృష్టి సారించాయి. ఈ ఎన్నికలు గెలిచేందుకు బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు తీవ్రంగా ట్రై చేస్తున్నాయి. రాజౌరి జిల్లా నౌషేరాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ వరదలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోడీకి రెండో లేఖ రాశారు. రాష్ట్రంలో 50 లక్షల మంది ప్రజలు వరదల బారిన పడి తీవ్రంగా నష్టపోయారన్నారు. వెంటనే కేంద్రం నిధులు మంజూరు చేయాలని లేఖలో కోరారు. తమ ప్రభుత్వ అనుమతి లేకుండా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయడంతో అనేక జిల్లాలు నీట మునిగాయన్నారు. డీవీసీ డ్యాంల నుంచి నీటి విడుదల అనేది దామోదర్ వ్యాలీ రిజర్వాయర్ రెగ్యులేషన్ కమిటీ అనుమతి, సహకారంతో జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రతినిధులతో కూడా సంప్రదించాల్సి ఉంటుంది. యూపీ, బీహార్లలో 2 ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశాలను కలుపుతూ వందే భారత్ ట్రైన్ ఏర్పాటు చేయాలని బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రధాని మోడీని కోరారు. అయోధ్య, సీతామఢి మధ్య సెమీ హైస్పీడ్ ట్రైన్ను ఏర్పాటు చేయాలంటూ ఆదివారం లేఖ రాశారు. ఈ 2 క్షేత్రాల మధ్య యాత్రికులు సులువుగా రాకపోకలు సాగించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు నితీష్. ఆప్ నేతలను అవినీతి పరులుగా చూపడానికి ప్రధాని మోడీ కుట్ర పన్నారని ఆప్ అధినేత ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన జనతాకి అదాలత్ కార్యక్రమంలో మోడీ తీరుపై మండిపడ్డారు కేజ్రీవాల్. తనను మనీష్ సిసోడియాను అవినీతి పరులుగా చూపి ప్రజలకు దూరం చేయాలని కుట్ర పన్నారని ఆరోపించారు. దేశంలో మార్పు కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చారన్నారు. అంతేగాని సీఎం పీఠంపై కోరికతో లేదా డబ్బు సంపాదించాలని అత్యాశతో కాదన్నారు కేజ్రీవాల్. పార్టీ మారకపోతే జైల్లోనే చంపేస్తామన్న బెదిరింపులు వచ్చాయన్నారు సిసోడియా. జైల్లో తనను బెదిరించేందుకు ప్రయత్నాలు జరిగాయన్నారు. మద్యం కేసులో కేజ్రీవాలే నా పేరు చెప్పి ఇరికించారని చెప్పేవారన్నారు సిసోడియా. కోర్టు ముందు కేజ్రీవాల్ గురించి చెబితే నన్ను కాపాడతామన్నారని ఆరోపించారు. తమ పార్టీలో చేరాలని బీజేపీకి చెందిన వ్యక్తుల నుంచి ఒత్తిడి వచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మరొకసారి కేజ్రీవాల్ సీఎంగా ఎన్నికవుతారన్నారు సిసోడియా.
ఆమె బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ సతీమణి. కానీ తాను ఓ సాధారణ మహిళనే అని నిరూపించారు. తాజాగా లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ తన తల్లి రబ్రీదేవికి సంబంధించిన ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో రబ్రీదేవి సాధారణ బీహారీ మహిళగా కనిపించారు. గోధుమలను తిరగలితో విసురుతూ వాటిని జల్లెడపట్టారు. సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన తేజస్వి యాదవ్ జీవితాన్ని నడిపించేది అమ్మే అని రాసుకొచ్చారు. కుటుంబం, అధికారం రెండింటినీ ఎలా నడపొచ్చో ప్రపంచానికి చాటి చెప్పిన తల్లి ఆమె అంటూ రబ్రీదేవిని ప్రశంసించారు కొందరు నెటిజన్లు. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టేవారిని ప్రోత్సహించేందుకు మ్యూచువల్ ఫండ్స్ లో మైక్రోసిప్ తెచ్చేందుకు సెబీ కసరత్తును స్టార్ట్ చేసింది. దీని ద్వారా ఇక్కడ నుంచి రోజుకు 300 కాకుండా 100 కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు. అలాగే నెలకు 1000కి బదులుగా 250, 3 నెలలకు 3000కు బదులుగా 750 రూపాయల వరకు పెట్టుబడిగా పెట్టొచ్చు. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. పరిమితికి మించి ఫ్యాన్స్ రావడంతో వేదిక ప్రాంగణంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. జనరల్ పాసులు పొందిన వారు వీఐపీ గ్యాలరీలోకి, సెలబ్రిటీ గ్యాలరీలోకి దూసుకెళ్లడంతో తోపులాట చోటు చేసుకుంది. దేవరా ఈవెంట్ రద్దు కావడం చాలా బాధగా ఉందన్నారు హీరో ఎన్టీఆర్. ఎప్పుడు అవకాశం వచ్చినా మీతో సమయాన్ని గడపాలని, దేవరా సినిమా గురించి, దానికోసం పడిన కష్టం గురించి వివరించాలని ఆసక్తిగా ఎదురు చూశామన్నారు. భద్రతాపరమైన కారణాలతో వేడుక రద్దు చేయాల్సి వచ్చింది. మీకంటే నాకే ఎక్కువగా బాధగా ఉంది. ఫంక్షన్ క్యాన్సిల్ విషయంలో నిర్మాతలు, ఈవెంట్ ఆర్గనైజర్స్ ను తప్పుపట్టడం సరికాదన్నారు. మీ అభిమానానికి జీవితాంతం రుణపడి ఉంటా అన్నాడు ఎన్టీఆర్. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో ప్రేక్షకులను విశేషంగా అలరించిన ప్రముఖ నటుడు చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ అవార్డును ఆయనకి ప్రదానం చేశారు. అవార్డు గెలుచుకున్న చిరంజీవిని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పలువురు ప్రముఖులు ప్రశంసించారు. తాను హక్కులు పొందిన ఓ ప్రముఖ నవలలోని సన్నివేశాలను అనుమతి లేకుండా సినిమాల్లో పెట్టారని ప్రముఖ దర్శకుడు శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేశన్ రాసిన ఐకానిక్ తమిళ నవల నవయుగ నాయగన్ వేళపారి కాపీ రైట్స్ తనవే అన్నారు శంకర్. తన అనుమతి లేకుండా అందులోని సన్నివేశాలను చాలా సినిమాల్లో వినియోగించడం చూసి షాక్ అయ్యా అన్నారు.